శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. భాగవత ఆణిముత్యాల్లో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం, భగవంతుడికి కూడా పక్షపాతం ఉంటుందా అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కష్టాలు ఎందుకు ఎదురవుతాయి అన్న ప్రశ్న లాగానే ఇది కూడా మరొక $1 మిలియన్ ప్రశ్న. ఈ ప్రశ్న మనకు ఎక్కువగా ఎదుటివారు బాగుండి మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కువ వస్తుంటుంది. భగవంతుడు వారి పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడా, మనను చిన్న చూపు చూస్తున్నాడా అన్న సందేహం కలుగుతుంటుంది. భగవంతుడు నిష్పక్షపాతి అయితే కొందరికి ఎందుకు ఇన్ని కష్టాలు, పక్షపాతి అయితే ఆయన భగవంతుడు ఎలా అవుతాడు అని. శ్రీమద్ భాగవతం 7వ స్కంధం 1వ అధ్యాయంలో వృత్రాసుర వధ విన్న తర్వాత పరీక్షిత్తు మహారాజుకి ఇటువంటి సందేహమే కలిగింది. భగవంతుడు దేవతలకు ఎప్పుడు సహాయం చేస్తుంటాడు, దానవ సంహారం చేస్తుంటాడు, అది పక్షపాతం అవుతుంది కదా అన్నది ఆయన సందేహం. ఆయన శుక భగవానుణ్ణి ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. సమప్రియ సుహృద్ బ్రహ్మన్ భూతానాం భగవాన్ స్వయం ఇంద్రస్యార్థే కథం దైత్యాన్ అవధీద్ విషమో యథా. స్వామి, శ్రీహరి సహజంగా భేదభావం లేనివాడు, సముడు, సకల ప్రాణులకు ప్రియుడు, సుహృదుడు. అట్టివాడు సామాన్య మానవుల వలె భేదబుద్ధితో మిత్రుల పక్షం వహించి శత్రువులకు కీడెలా తలపెట్టాడు, ఇంద్రుని కోసం దైత్యులను ఎలా వధించాడు. భగవంతుడు స్వయంగా పరిపూర్ణుడు కనుక ఆయనకు దేవతల వలన కలిగే ప్రయోజనం ఏముంటుంది? ఆయన నిర్గుణుడు కదా. దైత్యులతో వైరం కానీ ఉద్వేగం కానీ ఉండవు. మహాత్మా, నువ్వు భగవద్భక్తి సంపన్నుడువు, భగవంతుని సమత్వాది గుణాల విషయంలో నా ఈ సందేహాన్ని తొలగించు అని అడిగాడు. శుకుడు ఇలా అన్నాడు, నువ్వు సముచితమైన ప్రశ్న వేశావు. దానికి సమాధానాన్ని పొందే క్రమంలో మనకు భగవంతునితో పాటు భక్తుల మాహాత్మ్యం కూడా తెలియవస్తుంది. శ్రీహరి నిర్గుణుడు, జన్మరహితుడు అయినా మాయను ఆశ్రయించిన కారణంగా బాధ్య బాధక భావాలను గ్రహించాడు. సత్వరజస్తమో గుణాలు ప్రకృతివే కానీ ఆత్మకు లేవు. భగవంతుడు వేర్వేరు సమయంలో వేర్వేరు గుణాలను స్వీకరిస్తాడు. కాలం సత్వానికి ఉపయుక్తంగా ఉన్నప్పుడు దేవతల పక్షంలో కలుస్తాడు. అప్పుడు రజోగుణం తమోగుణం అధికంగా కల అసురులను రాక్షసులను సంహరిస్తాడు. ఆయన సృష్టి కోసం రజోగుణాన్ని, పాలన కోసం సత్వగుణాన్ని, లయం కోసం తమో గుణాన్ని ఆశ్రయిస్తాడు. పరమాత్మ అందరిలో అంతర్నిహితంగా ఉంటాడు. సామాన్యులు దీన్ని గ్రహించలేరు. ప్రజ్ఞావంతులు వివేకం అనే కవ్వం ద్వారా మధించి తమలో ఉన్న భగవంతుని తెలుసుకోగలుగుతారు అని. ఆ తర్వాత ఒక ఇతిహాస ప్రసిద్ధమైన కథ ఒకటి ఉంది అని చెబుతున్నాడు. దృష్ట్వా మహాద్భుతం రాజా రాజసూయే మహాక్రతౌ వాసుదేవే భగవతి సాయుజ్యం చేది భూభుజః తత్రాసీనం సురఋషిం రాజా పాండుసుత క్రతౌ పప్రచ్ఛ విస్మితమనా మునీనాం శృణ్వతామిదం. మీ తాత యుధిష్ఠిరుడు రాజసూయ యాగం తర్వాత కృష్ణ విరోధి అయిన శిశుపాలుడు శ్రీకృష్ణునిలో ఐక్యమైన అద్భుత దృశ్యం చూసి ఆశ్చర్యంతో నారదుని ఇలా ప్రశ్నించాడు. అహో అత్యద్భుతం హ్యేతత్ దుర్లభః ఏకాంతినామపి వాసుదేవే పరేతత్వే ప్రాప్తిశ్చైద్యస్య విద్విషః. ఈ విధంగా శ్రీకృష్ణునిలో ఐక్యం కావటం అనన్య భక్తులకు కూడా దుష్కరమైనది. అటువంటిది శ్రీకృష్ణుని నిరంతరం ద్వేషించే శిశుపాలుని ఇలాంటి అదృష్టం ఎలా వరించింది? పూర్వం వేణుడనే రాజు భగవంతుని నిందించాడని ఋషులు అతన్ని నరకంలో పడదోశారు. అలాంటిది శిశుపాలుడు నరకానికి వెళ్ళలేదు సరికదా, అతని నాలుకపై ఒక మచ్చ కూడా ఏర్పడలేదు. దానికి బదులు అనాయాసంగా అతనికి భగవత్ప్రాప్తి కలిగింది. ఇది ఎంతో విస్మయాన్ని కలిగిస్తోంది అని. ఈ ప్రశ్న విని నారదుడు సంతోషించి సభలో అందరూ వింటుండగా ఇలా అన్నాడు. నింద, స్తుతి, సత్కారం, తిరస్కారం ఇవన్నీ ఈ శరీరానికి సంబంధించినవి. అజ్ఞానం కారణంగా అవి ఆత్మకు అని మనం భావిస్తాము. దేహాభిమానం కారణంగా జీవుడు ఈ శరీరం నేను అను భావించి దండన, పరుషవచనాలు ఎదురైనప్పుడు అవి తనవిగా భావిస్తాడు.
కానీ భగవంతునికి జీవుల వలె ఇలాంటి అభిమానం ఉండదు. ఇతరులు ఆయన్ను దండించినా నిందించినా ఆయనకు క్రోధ ద్వేషాలు కలుగవు. ఇతరులను తాను దండించినా వారి శ్రేయస్సు కోసమే చేస్తాడు. ఆయన విషయంలో హింసకు చోటు లేదు. భగవంతుని వైరంతో కానీ, భయంతో కానీ, మైత్రితో కానీ, ప్రియతముడని కానీ, లేక ఏ కారణంతోనైనా భగవంతునిపై పూర్తిగా మనస్సు లగ్నం చేయడం మనకు కావలసినది. భగవంతుని దృష్టిలో ఈ భావాల్లో ఎలాంటి భేదము ఉండదు. అంటే ఆయన్ను ఏ భావంతో తలుచుకున్నా పర్వాలేదు అని చెప్తున్నాడు. గోప్య కామాత్ భయాత్ కంసో ద్వేషాత్ చైద్యాదయో నృపాః సంబంధాద్ విష్ణయ స్నేహాద్యూయం భక్త్యా వయం విభో. రాజా, గోపికలు ప్రేమభావంతో, కంసుడు భయంతో, శిశుపాలుడు దంతవక్త్రుడు ద్వేషంతో, యాదవులు బాంధవ్యంతో, మీరు అంటే పాండవులు స్నేహంతో, మేము అంటే మహర్షులు భక్తితోనూ మనస్సులను భగవంతుని యందు లగ్నం చేశాము. కథమోపి న వేన స్యాత్ పంచానాం పురుషం ప్రతి తస్మాత్ కేనాప్యుపాయేన మన కృష్ణే నివేశయేత్. వేణుడంటావా, ఇందులో ఏ కోవకు చెందడు, అతడు నాస్తికుడు. కనుక సారాంశం ఏమంటే ఏదో ఒక ఉపాయం ద్వారా మనస్సును భగవంతునిలో నిలపాలి. మనుషులు కూడా ఏదో ఒక భావంతో మనస్సును భగవంతుని యందు లగ్నం చేస్తే వారి పాపాలు ప్రక్షాళితమై వారు కూడా భగవంతునిలో లీనమవుతారు. భగవంతుడు అనంత కళ్యాణగుణ సంపన్నుడు, నిఖిల హేయగుణ వర్జితుడు. కనుక ఆయనలో పక్షపాతం వంటి గుణాలు దరిదాపులకి కూడా పోవు. రెండవది, ఆయన అందరి పట్ల సమంగా వ్యవహరిస్తాడు. శుకుడు అన్నాడు, సమప్రియ సుహృద్ బ్రహ్మన్ భూతానాం భగవాన్ స్వయం. భగవద్గీతలో కూడా కృష్ణుడు అన్నాడు, సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ అని. ఆయనకు మిత్రులు శత్రువులు ప్రత్యేకంగా ఎవరు ఉండరు. ఒకరి పట్ల పక్షపాతం చూపించడు. కానీ ఏ భజంతి తు మాం భక్త్యా మయితే తేషు చాప్యహం అంటే ఆయన్ను భక్తితో కొలిచిన వారు ఆయన ఫేవర్స్ పొందుతారు. అది ఎలాగా అంటే శంకరాచార్యుల వారు ఈ శ్లోకానికి భాష్యంలో ఒక ఉదాహరణ చెబుతారు. శీతాకాలంలో చలిమంట వేసుకున్నప్పుడు దగ్గరగా కూర్చున్న వాళ్లకు ఆ వెచ్చదనం తగులుతుంది, దూరంగా ఉన్న వాళ్ళకి అది అంటదు. అది అగ్ని తప్పు కాదు. భగవంతుడు అందరి పట్ల ఒకేలా కరుణ చూపిస్తాడు. చేయి చాచి దాన్ని స్వీకరించే వాళ్ళు ఎక్కువ పొందుతారు. దీన్నే శ్రీరామకృష్ణుల వారు పడవ తెరచాప ఉపమానం ద్వారా చెప్పారు. కృపావాయువు ఎప్పుడు వేస్తూనే ఉంటుంది. తెరచాప ఎత్తి పట్టినప్పుడు పడవ ముందుకు సాఫీగా సాగుతుంది. భగవంతుడు తప్పులు చేసిన వారిని కూడా ద్వేషించడు, ఓపిగ్గా వేచి చూస్తాడు. వారు తమ తప్పు తెలుసుకొని తనను కొలిచే వరకు. అందుకే గీతలో అపిచేత్ సుదురాచారో భజతే మా మనన్యభాగ్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహా. చెడు పనులు చేసిన వ్యక్తి అయినా సరే నన్ను స్మరిస్తే అతడు సజ్జనుడే అవుతాడు, అతను సరైన నిశ్చయం తీసుకున్నాడు అని అంటాడు. ఇక మూడో విషయం, భగవంతుడు ఒకరిని దండిస్తున్నట్లు మరొకరికి ఫేవర్ చేస్తున్నట్లు మనకి కనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. ఎవరికి ఏది అవసరమో అది వారి శ్రేయస్సుకై చేస్తాడు. శిశుపాలుణ్ణి సంహరించినట్లు కనిపించినా అతడు విష్ణువునే చేరాడు. తర్వాతి శ్లోకాల్లో ఇక్కడ శుకుడు తెలియచేస్తాడు నారద వచనాలను. శిశుపాల దంతవక్త్రాదులు విష్ణు పార్షదులైన జయ విజయులు. వారు సనకాది ఋషుల శాపం కారణంగా 3 జన్మలు అసుర కులంలో భూమిపై జన్మించారు. వారే హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతవక్త్రులు. శ్రీకృష్ణుని చక్రస్పర్శతో వారి పాపాలన్నీ నశించాయి. సనకాదుల శాపం నుంచి వారు విముక్తులయ్యారు. భగవంతుని చేరి మళ్ళీ స్వామి పార్షదులయ్యారు. మనం కూడా మనకి జీవితంలో కలిగే కష్టాలను లేదా ఇతర అనుభవాలను తరచి చూస్తే మనకు తెలుస్తుంది ఏది జరిగినా మన మంచికే జరిగింది అని. భగవంతుడు పక్షపాతం చూపిస్తాడా, ఎవరి పట్ల చూపిస్తాడు, ఇవన్నీ లెక్కలు కట్టాల్సిన అవసరం మనకు లేదు. శ్రీరామకృష్ణులు చెప్పినట్లు మామిడి పళ్ళు తినడానికి తోటకు వెళ్ళావు, 2-3 మామిడి పళ్ళు కోసుకొని తిను,
ఎన్ని చెట్లు ఉన్నాయి, చెట్టుకి ఎన్ని పళ్ళు ఉన్నాయి, కొమ్మకి ఎన్నెన్ని ఆకులు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం నీకు ఇప్పుడు లేదు. చూస్తూ చూస్తూ నీ జీవిత కాలమే గడిచిపోతుంది. నీ జీవితంలో మిగిలి ఉన్న సమయాన్ని, ఇప్పటికీ మనలో చాలామందికి సగం జీవితం గడిచిపోయింది కనుక జీవితంలో మిగిలి ఉన్న సమయాన్ని భగవంతుని స్మరించడంలో ఉపయోగించడం మేలు అని. ఇక 4వ విషయం, భగవంతుని ఏ భావంతోనైనా భజించవచ్చు. మనం నిగ్రహించుకోలేని కొన్ని భావోద్రేకాలు ఉంటాయి, భయం, కోపం, ద్వేషం వంటివి. వాటిని కూడా భగవంతుని వైపు తిప్పుకుంటే అవి శుద్ధమవుతాయి. దీన్నే శ్రీరామకృష్ణులు మలుపు తిప్పు అని చెప్పారు. కోపాన్ని నిగ్రహించుకోలేకపోతే భగవంతుని కోప్పడు, కోరికలను నిగ్రహించుకోలేకపోతే అన్నిటికన్నా గొప్ప సంపద అయిన భగవంతుని కోరుకో. ఆ విధంగా మన భావోద్రేకాలను భగవంతుని వైపు మలుపు తిప్పుకోవచ్చు అని. మన ఇంపల్సెస్ అన్నీ ఆయన మీద రిలీజ్ చేసిన ఆయన ఏమీ అనుకోడు. అదే ఇతర వ్యక్తుల మీద చూపిస్తే వాళ్ళు ప్రతిచర్య కనబరచచ్చు. భగవంతుని మీద రిలీజ్ చేస్తే అవి సమసిపోతాయి. మామూలుగా ఇంపల్స్ రిలీజ్ ఫిలాసఫీ అనేది మంచిది కాదు, కానీ భగవంతుని దగ్గర అది పర్వాలేదు. ఏదో ఒక రకంగా భగవంతుని తలుచుకుంటే మనసు పరిశుద్ధం అవుతుంది. కనుక కేనాపి ఉపాయేన మన కృష్ణే నివేశయేత్. ఏదో ఒక ఉపాయం ద్వారా భగవంతుని తలుచుకోవడం మనకి కావాల్సినది. అప్పుడు మనకి తెలుస్తుంది భగవంతుడు పక్షపాతి కాకపోయినా ఆయన్ను తలుచుకున్నవారు, ఆయన్ను ప్రీతితో భజించిన వారు ఎక్కువ లాభం పొందుతారు. కనుక మనందరం కూడా భగవంతుడికి ఏ ఏ గుణాలు ఉన్నాయి, ఎలాంటి వాడు అని కాకుండా ఏదో ఒక రకంగా భగవంతుని తలుచుకునే ప్రయత్నం చేద్దాం.